అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిక కథలోకి వెళ్దాం. సాయంత్రం 4:30 టీ ఇస్తారు హాస్టల్లో. ఇంకా ఇవ్వలేదు ఏంటి? చేతులు నలుపుకుంటూ కాలు కాలని పిల్లిలా రూమ్ అంతా తిరుగుతూ ఉంటుంది గాయత్రి. ఏంటి గాయత్రి, ఏమైంది? అలా ఉన్నావు ఏంటి అని అడుగుతుంది చందు. ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్న మధు, ఏముంది, మందు తాగేవాడికి మందు దొరకకపోతే ఎంత ఫీల్ అవుతాడో, సాయంత్రం 4 అయ్యేసరికి టీ దీని కడుపులో పడకపోతే ఇదిగో ఇలానే తిరుగుతూ ఉంటుంది అని చెబుతుంది. అలా ఏం కాదే, త్రాగకపోతే నాకు హెడ్ఏక్ వస్తుంది. అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే నా ఫ్రెండ్స్గా నన్ను చూసి మీరు బాధపడతారు కదా, మీకు ఎందుకు ఇబ్బంది అని ఆ పరిస్థితి రాకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను అంటుంది గాయత్రి తెలివిగా. అబ్బాచా, అంతేకాని నీకు త్రాగటం ఇష్టమని మాత్రం ఒప్పుకోవే అంటుంది మధు. ఏంటి అంటున్నావు అని ఫోన్లో అటువైపు నుంచి వినిపిస్తుంది మధుకి. ఏం లేదు మామయ్య, నిన్ను కాదు, నువ్వు మాట్లాడు అని అంటుంది మధు. చందు గాయత్రి పెట్టిన జంతికలను తింటూ, అయినా టీ తాగితే బ్లాక్ అయిపోతారంట, నీకు తెలియదా అంటుంది. అవునా, ఈ రోజుకి త్రాగేసి రేపటి నుండి మానేస్తానులే అంటుంది గాయత్రి. ఇంతలో టీ వచ్చిన పిలుపు రాగానే వెళ్ళి టీ త్రాగి వస్తుంది గాయత్రి. ముగ్గురు కూర్చుని మరలా పిచ్చాపాటి కబుర్లు మొదలు పెడతారు. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది గాయత్రి చందుని. లేదు. మరి నువ్వు? నేనా, నాకు అంత సీన్ లేదులే అని సమాధానం చెబుతుంది గాయత్రి. మరి నువ్వు మధు అని గాయత్రి అడుగుతుంది. నేనా, లవ్ అంటే లవ్ అని చెప్పలేను కానీ ఇష్టం. ఎవరు అంటుంది గాయత్రి. ఎవరో కాదు, మా మామయ్యనే, మా అమ్మ వాళ్ళ తమ్ముడు. నేను అంటే మామయ్యకి చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళు కూడా మా ఇద్దరికి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం మామయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. మన హాస్టల్కి 20 కిలోమీటర్ల దూరంలో వర్క్ చేస్తున్నాడు. అందుకనే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. తనకు నాకు ఒక 8 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. నేను డిగ్రీ అయినా పూర్తి చెయ్యకపోతే బాగుండదు కాబట్టి చదువుతున్నాను. అంతేకాని డిగ్రీ పూర్తి చేసి జాబ్ చేయాలి అనే ఒపీనియన్తో మాత్రం కాదు. మాకు చాలా ఆస్తులు కూడా ఉన్నాయి అంటూ చెప్తుంది మధు. డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే నా పెళ్ళి ఉంటుంది అని చెబుతుంది. ఓ అవునా అంటూ చందు గాయత్రీలు చెవుల అప్పగించుకుని వింటూ ఉంటారు. ఇంతలో డిన్నర్కి రావాల్సిందిగా పిలుపు వినిపించగానే ముగ్గురు డైనింగ్ హాల్కి వెళ్ళి భోజనంని రూమ్కి తీసుకొచ్చుకుంటారు. రూమ్కు వచ్చిన తరువాత ముగ్గురు నేలపై భోజనం ప్లేటును ముందు పెట్టుకుని కూర్చుంటారు. ఇప్పుడు బంగాళదుంప మిల్ మేకర్ కర్రీతో పాటుగా ఒక గ్లాసు మజ్జిగ కూడా ఇచ్చారు. ముగ్గురు తినటం ప్రారంభించారు. కొంత సమయం తరువాత గాయత్రి మజ్జిగ త్రాగుదామని గ్లాస్ తీసుకుంటూ ఉండగా గ్లాసులో నీళ్లు చూసి షాక్ అవుతుంది. అదేంటి, నేను మజ్జిగ తీసుకువస్తే ఇప్పుడు గ్లాసులో నీళ్లు ఉన్నాయి ఏంటి? అంటే రూమ్లో దెయ్యం కానీ ఉందా? అది మజ్జిగను తాగేసి నీళ్లు నింపివేసిందా ఏంటి అని సందేహిస్తూ అదే విషయాన్ని
మధు చందులకు చెప్తుంది. మధు చందులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుని ఒక స్పూన్ తీసుకుని గ్లాసులో ఉన్న మజ్జిగ కలుపుతుంది చందు. అప్పుడు వెలుగుతుంది బల్బు గాయత్రికి. ఓ, మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడును అన్నట్లుగా ఉంది మాట మన హాస్టల్ మేనేజ్మెంట్ అని అంటుంది గాయత్రి. అవును, దెయ్యం లేదు గియ్యం లేదు అంటూ ముగ్గురు నవ్వుకుంటారు. భోజనం పూర్తయిన తరువాత ముగ్గురు మంచాలు అంత దూరం ఎందుకు? అసలే నాకు ఎందుకో భయంగా ఉంది. మన 3 మంచాలు జాయింట్ చేసేద్దాం అంటుంది గాయత్రి. అమ్మో, చాలా బరువు ఉంటాయి ఇవి అంటుంది చందు. హే, నేను ఉండగా ఎందుకు భయం అని 2 చేతులతో మంచంను ఒకవైపుకు తేల్చుతుంది. గాయత్రి అవస్థను చూసిన చందు మధులు కూడా చేయి వేసి 3 మంచాలను అనుకున్నట్టుగానే జాయింట్ చేసేస్తారు. రాత్రి 10 గంటల సమయం అవుతున్నా మధు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. లైట్ ఆఫ్ చేస్తే నిద్రపోదామని ఎదురు చూస్తూ ఉంటారు గాయత్రి చందులు. ఏమే చందు, అసలు ఈ మధు ఏం మాట్లాడుతుందంటావు? అసలు ఒక్క ముక్క కూడా వినిపించకుండా మాట్లాడుతుంది అని అంటుంది గాయత్రి. అవును, అవతల వైపు ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళ మామయ్యకు అయినా వినిపిస్తుందో లేదో అంటుంది చందు. ఇద్దరూ ఇలా చెప్పుకుని నవ్వుకుంటారు. పరిస్థితిని అర్థం చేసుకున్న మధు వాళ్ళ మామయ్యతో మాట్లాడటానికి విరామం ఇచ్చి లైట్ ఆఫ్ చేస్తుంది. మనం రేపు ఫస్ట్ డే కదా, తొందరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళాలి అనుకుంటూ ముగ్గురు నిద్రపోతారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో రాయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.